చిత్రం ఇది. పుష్ప అండ్ పుష్ప 2 కూడా. ఈ సినిమాకి మొత్తంగా చూసుకుంటే ఒక రోజు కలెక్షన్ ఎంత వచ్చిందంటే 175 కోట్లు వసూలు అయితే చేసింది మొదటి రోజున. అదే ప్రీమియర్ రోజున మాత్రం 40 కోట్లు వసూలు చేసింది. అదే RRR రాజమౌళి గారి సినిమా తీసింది అయితే అది కలెక్షన్స్ అయితే 133 కోట్లు వచ్చింది మొత్తం ప్రపంచ వ్యాప్తంగా. ఇప్పుడు స్పాన్ అండ్ మూవీ స్కేల్ ఆ పుష్పకి చేసిన ప్రమోషన్స్ విధంగా చెప్పుకోవచ్చు. ఇది 175 కోట్లు అయితే వసూలు చేసింది. తొలి రోజు కలెక్షన్ లోనే ఓన్లీ RRR ని వెనక్కి నెట్టిన పుష్ప 2 అయితే చిత్రంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే హీరోగా వచ్చిన పుష్ప 2 బాక్స్ ఆఫీస్ వద్ద అయితే మొదటి రోజుల నుంచే రికార్డుల వేట అయితే చురు చేసింది. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏమీ తెలియదు. సినీ పండితులు మాత్రం 1500 వెళ్తుంది, 2000 అన్నారు, 3000 కూడా అన్నారు. ఇప్పుడు ఎందుకంటే టాక్ బాగుంది, మిక్స్డ్ టాక్ కూడా సొంతం చేసుకుంది. కాకపోతే ఏంటంటే అయినా కానీ దూసుకెళ్తుందనే చెప్పవచ్చు. రైట్. అయితే ఇప్పటికి మనం చూస్తూ ఉన్నాం కదా కలెక్షన్స్ పరంగా ఇంకా ఏ ఏరియాలోనే అటు అన్ని భాషల్లోని పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ రిలీజ్ అయింది కాబట్టి ఏ ఏరియాలో ఎంత వరకు కలెక్ట్ చేసింది శ్రీపాల్ ఇప్పటి వరకు, అంటే వన్ డేకి? మొదట సింహభాగం అయితే తెలుగు వర్షన్ గానే చెప్పవచ్చు. తెలుగులో మాత్రం 95.1 కోటి మాత్రం మినిమం 95 నుంచి 100 కోట్ల మధ్యలో తెలుగు వర్షన్ కి అయితే వచ్చింది. అలాగే హిందీ వర్షన్ కి 67 కోట్లు వసూలు చేసింది. ఇక తమిళంలో 7 కోట్లు, కన్నడలో 1,50,00,000, మలయాళంలో 5 కోట్లు. ఎందుకంటే మలయాళంలో తనకున్న ఫ్యాన్ బేస్ కానీ అల్లు అర్జున్ కున్న మల్లు గుడ్స్ అని చెప్పేసి తన కోసం కూడా వాళ్ళు క్రియేట్ చేసేసుకొని మల్లు ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి అక్కడ ఖచ్చితంగా అతనికి 5 కోట్లు అయితే మంచి వసూలు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ వారాంతం అంటే ఇవాళ శుక్రవారం, శనివారం, ఆదివారం లోపు మనకు తెలిసినంత వరకు అయితే 250 నుంచి 350 కోట్లు వసూలు చేస్తుందని అయితే అంచనాలు ఉన్నాయి. రైట్. అయితే ఇప్పటికి మనం చూస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు ఆల్రెడీ చూస్తూ ఉన్నాం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన RRR కలెక్షన్స్ అయితే కొల్లగొట్టేసింది. ఇక కల్కి కావచ్చు, మరి దీన్ని ఏమైనా సరే ఈ రికార్డ్స్ కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా శ్రీపాల్? ఖచ్చితంగా ఉందనే అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు అయితే మీకు స్టాక్ సొంతం చేసుకుంది, ఒకటే రోజు రిలీజ్ అయింది. ప్రత్యేకంగా చెప్పాలి అంటే హాలిడేస్ ఉంటే మాత్రం ఈ కలెక్షన్స్ ఈ రోజు ఎప్పటికో దాటేసేది. ఇప్పుడు హాలిడేస్ కాదు, వర్కింగ్ డేస్. ఈ రోజు నిన్న చూసుకుంటే రేపు సాటర్డే సండే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హాలిడే వీళ్ళ ఫ్యామిలీస్ ఒకసారి స్టార్ట్ అయ్యారు అని అంటే 100% అది. ఎందుకంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోతారు. రైట్. థ్యాంక్ యూ శ్రీపాల్. రైట్. అయితే ఇప్పటికీ చూస్తున్నాం కలెక్షన్స్ పరంగా ఏ రేంజ్ లో దూసుకుపోతుందో, ముఖ్యంగా అన్ని ఏరియాస్ లో కూడా ఏ మాత్రం కూడా తగ్గకుండా ఇప్పటికీ రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ అన్ని రికార్డులను కూడా పుష్ప 2 బద్దలు కొడుతున్నట్టు మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. అయితే రిలీజ్ అయిన ఒక్క రోజుకే ఇంత భారీ స్థాయిలోని కలెక్షన్స్ రికార్డ్ చేయడం అన్నది నిజంగా ఇది చెప్పుకోదగ్గ విషయమే అనేది అటు సినీ వర్గాల నుంచి కూడా వస్తున్న సమాచారం. అయితే ఇది నిజంగా గట్టి టాస్క్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ కావచ్చు, వాళ్ళు ఇంకా ఏ విధంగా తీయాలి, హీరోస్ కూడా ఏ విధంగా ఉండాలి అని చెప్పి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు కూడా ఇప్పటికే ఒక అంచనాకైతే వస్తున్నారు. అండ్ ఫ్యాన్స్ కూడా ఇంకా ఈ యొక్క రేంజ్ అంటే ఈ యొక్క ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క రోజుకి 175 కోట్లు ఏదైతే ఉందో ఇది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ వారంలోని ముఖ్యంగా ఫ్యాన్స్ అందరి నోట మనం వింటూ ఉన్నాము 2,000 కోట్లు 3,000 కోట్లు వసూలు చేయబోతోంది, బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది అని ఏదైతే చెప్తూ ఉన్నారో ఆ యొక్క ఫిగర్స్ ని పుష్ప 2 ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది అని అయితే ఇప్పటికే చెప్తూ ఉన్నారు. అయితే మరొకసారి మనం ఒక్కసారిగా ఏ ఏరియాలోని అంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది కాబట్టి ఎక్కడెక్కడ ఎంతవరకు వసూలు చేసింది అనేది మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ డే RRR ను వెనక్కి నెట్టేసింది పుష్ప అనేది ఇప్పటికే మనకి క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకంటే 175 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక మనకి RRR సంగతి చూసుకుంటే ఫస్ట్ డే RRR రిలీజ్ అయిన ఫస్ట్ డే మాత్రం 133 కోట్ల వరకు వసూలు చేసింది. అయితే ఆల్రెడీ ఈ రికార్డ్ అయితే ఇప్పటికి పుష్ప 2 బ్రేక్ చేసేసింది. దాని తర్వాత అన్ని భాషల్లోని అంటే ముఖ్యంగా అటు తెలుగు వర్షన్లో చూసుకుంటే 95.1 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇంకా హిందీ వర్షన్లో కూడా 67 కోట్ల వరకు వసూలు చేసింది. అటు తమిళంలోని 7 కోట్లు, కన్నడలో 1 కోటి, మలయాళంలోని 5 కోట్లు 5 కోట్ల వరకు కూడా వసూలు చేసినట్టు కనిపిస్తోంది. సో ఏది ఏమైనా ఈ ఫిగర్స్ ఒక్క రోజుకే ఇంత భారీ స్థాయిలోని కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుందంటే రానున్న ఇంకొక 1 వీక్ గనక చూసుకున్నట్లయితే ఇంకా ఏ స్థాయిలో కలెక్షన్స్ అన్నవి ఉంటాయి అన్న విషయం ఒక్కసారి అంచనా వేసుకోండి అని అటు అల్లు అభిమానులు కూడా సవాల్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మూవీ రిలీజ్ కి ముందే ఉంటే మాత్రం ఈ కలెక్షన్స్ ఈ రోజు ఎప్పటికో దాటేసేది. ఇప్పుడు హాలిడేస్ కాదు, వర్కింగ్ డేస్. ఈ రోజు నిన్న చూసుకుంటే రేపు సాటర్డే సండే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హాలిడే వీళ్ళ ఫ్యామిలీస్ ఒకసారి స్టార్ట్ అయ్యారు అని అంటే 100% అది. ఎందుకంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోతారు. రైట్. థ్యాంక్ యూ శ్రీపాల్.
రైట్. అయితే ఇప్పటికీ చూస్తున్నాం కలెక్షన్స్ పరంగా ఏ రేంజ్ లో దూసుకుపోతుందో, ముఖ్యంగా అన్ని ఏరియాస్ లో కూడా ఏ మాత్రం కూడా తగ్గకుండా ఇప్పటికీ రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ అన్ని రికార్డులను కూడా పుష్ప 2 బద్దలు కొడుతున్నట్టు మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. అయితే రిలీజ్ అయిన ఒక్క రోజుకే ఇంత భారీ స్థాయిలోని కలెక్షన్స్ రికార్డ్ చేయడం అన్నది నిజంగా ఇది చెప్పుకోదగ్గ విషయమే అనేది అటు సినీ వర్గాల నుంచి కూడా వస్తున్న సమాచారం. అయితే ఇది నిజంగా గట్టి టాస్క్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ కావచ్చు, వాళ్ళు ఇంకా ఏ విధంగా తీయాలి, హీరోస్ కూడా ఏ విధంగా ఉండాలి అని చెప్పి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు కూడా ఇప్పటికే ఒక అంచనాకైతే వస్తున్నారు. అండ్ ఫ్యాన్స్ కూడా ఇంకా ఈ యొక్క రేంజ్ అంటే ఈ యొక్క ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్క రోజుకి 175 కోట్లు ఏదైతే ఉందో ఇది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ వారంలోని ముఖ్యంగా ఫ్యాన్స్ అందరి నోట మనం వింటూ ఉన్నాము 2000 కోట్లు 3000 కోట్లు వసూలు చేయబోతోంది, బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది అని ఏదైతే చెప్తూ ఉన్నారో ఆ యొక్క ఫిగర్స్ ని పుష్ప 2 ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది అని అయితే ఇప్పటికే చెప్తూ ఉన్నారు. అయితే మరొకసారి మనం ఒక్కసారిగా ఏ ఏరియాలోని అంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది కాబట్టి ఎక్కడెక్కడ ఎంతవరకు వసూలు చేసింది అనేది మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ డే త్రిబుల్ వెనక్కి నెట్టేసింది పుష్ప అనేది ఇప్పటికే మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే 175 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక మనకి త్రిబుల్ సంగతి చూసుకుంటే ఫస్ట్ డే త్రిబుల్ రిలీజ్ అయిన ఫస్ట్ డే మాత్రం 133 కోట్ల వరకు వసూలు చేసింది. అయితే ఆల్రెడీ ఈ రికార్డ్ని అయితే ఇప్పటికి పుష్ప 2 బ్రేక్ చేసేసింది. దాని తర్వాత అన్ని భాషల్లోని అంటే ముఖ్యంగా అటు తెలుగు వర్షన్లో చూసుకుంటే 95.1 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇంకా హిందీ వర్షన్లో కూడా 67 కోట్ల వరకు వసూలు చేసింది. అటు తమిళంలోని 7 కోట్లు, కన్నడలో 1 కోటి, మలయాళంలోని 5 కోట్లు 5 కోట్ల వరకు కూడా వసూలు చేసినట్టు కనిపిస్తోంది. సో ఏది ఏమైనా ఈ ఫిగర్స్ ఒక్క రోజుకే ఇంత భారీ స్థాయిలోని కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుందంటే రానున్న ఇంకొక 1 వీక్ కనుక చూసుకున్నట్లయితే ఇంకా ఏ స్థాయిలో కలెక్షన్స్ అన్నవి ఉంటాయి అన్న విషయం ఒక్కసారి అంచనా వేసుకోండి అని అటు అల్లు అభిమానులు కూడా సవాల్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మూవీ రిలీజ్కి ముందే అల్లు అభిమానులు అందరూ కూడా ఏ విధంగా ధీమాగా ఉన్నారో మనం చూసాము. మూవీ హిట్ కొడతాము, కలెక్షన్స్ పరంగా కూడా అన్ని రికార్డులు బ్రేక్ చేస్తాము. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన కల్కి కావచ్చు, లేకపోతే జవాన్ కావచ్చు, ఇలా ప్రతి సినిమా మనం చూసుకుంటే త్రిబుల్ కావచ్చు, వాటి యొక్క అన్ని రికార్డ్స్ని కూడా పుష్ప 2 బ్రేక్ చేస్తుంది అని ఫ్యాన్స్ ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో అది నిజమే అన్నట్టు ఇవాళ మనకి ఆ కలెక్షన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి కూడా ఇవాళ ఫ్యాన్స్ అందరూ కూడా సంబరం చేసుకుంటూ ఉన్నారు. అండ్ రానున్న 2 రోజులు కూడా వీకెండ్స్ కాబట్టి ఈ యొక్క కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్న విషయాలు కూడా ఇప్పటికే సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రైట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 ఇప్పటికీ కలెక్షన్స్ పరంగా కనక వర్షం కురిపిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా పుష్ప 2 మానియా కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా ఈ కలెక్షన్స్కి వచ్చేసరికి రికార్డులు బద్దలు కొట్టింది అన్న విషయం అయితే మరొకసారి కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా ఇప్పటికీ రిలీజ్ అయిన త్రిబుల్ ఏదైతే ఫస్ట్ డే కలెక్షన్స్ని మొత్తం కూడా వెనక్కి నెట్టేసినట్టు కూడా కనిపిస్తోంది. ఇప్పటికీ 175 కోట్ల వరకు కూడా వసూలు చేసింది. అంటే సినిమా రిలీజ్ అయిన ఒక్క రోజుకే ఇంత భారీ స్థాయిలోని కలెక్షన్స్ అన్నవి సొంతం చేసుకుంది. మరి రానున్న ఇంకొక 1 వీక్ కనుక గడిస్తే ఎంత స్థాయిలోని కలెక్షన్స్ అనేవి కలెక్ట్ చేసుకోబోతుందో అన్న విషయంపైనే ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. నిజంగా పుష్ప 2 ఎక్కడ చూసినా దాని హవా చాటుకుంటున్న విషయం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా అటు ప్రమోషనల్స్లో భాగంగా ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ పెంచారో ఆ స్థాయిలోనే సినిమా ఉంది. అండ్ కలెక్షన్స్ పరంగా కూడా ఏ మాత్రం తగ్గేదే లేదు అన్నట్టు కలెక్షన్స్ కూడా కొల్లగొడుతున్న సందర్భం మనం ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్లో అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి, ఇప్పటికీ మూవీ రిలీజ్ అయ్యి ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అందరూ కూడా చెప్పుకుంటున్న సందర్భం. అయితే ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేశారు కలెక్షన్స్. అయితే ఈ కలెక్షన్స్ పరంగా ఏ ఏరియాలోని ఎంతవరకు వసూలు చేసింది, ఇంకా ఎంతవరకు వసూలు చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారు? మీడియా సంయుక్త నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది పుష్ప అండ్ పుష్ప 2 కూడా. ఈ సినిమాకి మొత్తంగా చూసుకుంటే ఒక రోజు కలెక్షన్ ఎంత వచ్చిందంటే 175 కోట్లు వసూలు అయితే చేసింది మొదటి రోజున. అదే ప్రీమియర్ రోజున మాత్రం 40 కోట్లు వసూలు చేసింది. అదే త్రిబుల్ రాజమౌళి గారి సినిమా తీసింది అయితే అది కలెక్షన్స్ అయితే 133 కోట్లు వచ్చింది మొత్తం ప్రపంచ వ్యాప్తంగా. ఇప్పుడు స్పాన్ అండ్ మూవీ స్కేల్ ఆ పుష్పకి చేసిన ప్రమోషన్స్ విధంగా చెప్పుకోవచ్చు. ఇది 175 కోట్లు అయితే వసూలు చేసింది. తొలి రోజు కలెక్షన్ లోనే ఓన్లీ RRR ని